కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చిస్తోంది తెలంగాణ మంత్రివర్గం. ఈ నివేదికపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ భేటీలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్దే అని కమిటీ నివేదిక పేర్కొంది. కేసీఆర్ ఆదేశాల వల్లే 3 బరాజుల్లో సమస్యలున్నాయని వెల్లడించింది. నిపుణుల కమిటీ నివేదికను హరీష్ రావు పట్టించుకోలేదని, ఆర్థికపరమైన నిర్ణయాలను ఈటెల పట్టించుకోలేదని తమ రిపోర్టులో వెల్లడించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. బరాజ్లు పూర్తి కెపాసిటీకి వచ్చేదాకా నీరు నింపుతూనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారని, నీరు నింపడమే బరాజ్లు దెబ్బతినడానికి కారణమని నివేదిక స్పష్టం చేసింది. వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ ప్రభావంతో ప్రజాధనం దుర్వినియోగమైందన్న కమిషన్ ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని పేర్కొంది. సరైన ప్లానింగ్ లేకపోవడంతో పాటు డిజైన్లలో లోటుపాట్లు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సరిగా లేదని కమిషన్ రిపోర్టు వెల్లడించింది. కమిషన్ నివేదికపై ఇప్పటికే అధికారుల అధ్యయనం పూర్తయింది. అధ్యయన కమిటీతో నిన్న సమావేశమైన మంత్రి ఉత్తమ్ డిజైన్స్ అవకతవకలపై ఆయనకు వివరించింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ తర్వాత ఈ అంశంలో ఏ విధంగా ముందుకు సాగనుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, నెక్స్ట్ మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? కేబినెట్ లో ఏదైతే ప్రెజెంటేషన్ నిర్వహించారో ఆ ప్రెజెంటేషన్ లో ఇంకేమన్నా కీలక విషయాలు బయటకు వచ్చాయా? కేవలం ఈ బ్రీఫ్ రోడ్కి సంబంధించిన దానిపైనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మంత్రులకు కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించిన దానిపైన కావచ్చు, అటు అధికారులు కూడా నేపథ్యంలో, అంటే ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో మంత్రులు కొంతమంది వాళ్ళని అడిగి కూడా కొన్ని డీటెయిల్స్ తీసుకున్న పరిస్థితి మనకు. కానీ ఒక బిగ్ అప్డేట్ అయితే అంత చెప్పొచ్చు. మొత్తం మంత్రుల బృందం ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన దానిపైన ఒకసారి పర్యటన చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతసేపటి తర్వాత అది ప్రెస్ మీట్లో కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఈ అవతల నుంచి కూడా వస్తున్నటువంటి అప్డేట్స్ నేపథ్యంలో అవతల నుంచి మేము కావాలని చెప్పి కక్షపూరితంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, కావాలని కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలి. ఈ రిపోర్ట్ కావచ్చు, ఏదైతే జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, నిర్మాణపరమైనటువంటి అంశాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి కూడా అటు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇతర విషయాలకు వస్తే ఈ రిపోర్ట్కి సంబంధించిన దానిపైన ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా స్టెప్ వేయాలి, ఎలాంటి క్రిమినల్ చర్యలు ఉండాలనే దానిపైన మాత్రం ఒక మల్లగులాలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రిపోర్ట్లోనే ఈ జరిగినటువంటి చర్యలకు సంబంధించిన దానిపైన క్రిమినల్గా ప్రొసీజర్ కావాలని చెప్పి ఆ కమిషన్లో కూడా చెప్పిన నేపథ్యంలో దాని ప్రకారం వెళ్దామా, లేకుంటే సపరేట్గా సిట్ని వేసి కావడం కావచ్చు, లేకపోతే సిఐడిని ఏర్పాటు చేసి విచారణ చేయాలని చెప్పి కూడా ఆలోచిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. దీనికి సంబంధించి సాయంత్రం ఈ మొత్తం కూడా కేబినెట్ భేటీ అయిపోయిన తర్వాత మంత్రుల బృందంతో సీఎంఏ డైరెక్ట్గా మాట్లాడే అవకాశాలు కనిపిస్తాయి. ఇంకా అధికారికంగా ఈ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ కూడా సీఎంఏ కాళేశ్వరానికి సంబంధించిన దానిపైన మొదటి నుంచి కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, కాళేశ్వరం రిపోర్ట్ సంబంధించినటువంటి కావచ్చు, ఈ బ్రీఫింగ్ రిపోర్ట్ కావచ్చు, జరిగిన అవకతవకల గురించి కావచ్చు, డబ్బుల వ్యవహారం కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్పి కూడా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దాదాపు గంటన్నర నుంచి కూడా ఈ కేబినెట్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి, సాయంత్రం జరిగే ప్రెస్ మీట్లో ఎలాంటి అంశాలు ఏ విధంగా ముందుకు పోతారని మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా రేపు ఢిల్లీ సీఎం వెళ్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా ఢిల్లీలో అనేక కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ముందుగానే దీనికి సంబంధించిన క్లారిటీ తీసుకోవాలని చెప్పి కూడా అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చించాలని కూడా చూస్తున్న నేపథ్యం చూస్తున్నాం. 10వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ అసెంబ్లీకి పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దానిపైన క్లారిటీ అయితే ప్రెస్ మీట్లో తెలిసే అవకాశం ఉంది. ఎస్ అశోక్. కమిటీ సెకండ్ న్యూస్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ నేతృత్వంలో కీలక సమావేశం కొనసాగుతుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ముఖ్య నేతలతో 5 గంటలకు పైగా చర్చిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ ఆరోపించారు. ఈ రిపోర్ట్ వల్ల బీఆర్ఎస్ కి జరిగే నష్టం ఏం లేదంటున్నారు కేసీఆర్. పార్టీ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కాళేశ్వరంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలంటున్నారు కేసీఆర్. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా న్యాయపరంగా ఎదుర్కొందామని చెప్పారు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలంగాణ ప్రజలకి తెలుసన్నారు మాజీ ముఖ్యమంత్రి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇటు కేబినెట్ తో పాటు అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనూ కీలక సమావేశం జరుగుతోంది. కేసీఆర్ ప్రమేయం, ఆయన ఇచ్చిన ఆదేశాల వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సమస్యలు వచ్చాయని కమిషన్ తేల్చింది. 3 బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ అనుమతులు ఇవ్వలేదని, బ్యారేజీల నిర్మాణ నిర్ణయం కేసీఆర్దే అని కమిషన్ వివరించింది. నిపుణుల కమిటీ నివేదికను హరీష్ రావు పట్టించుకోలేదని, ఆర్థికపరమైన విషయాలను ఈటెల కూడా పట్టించుకోలేదని స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్ ని రాజకీయంగా ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కమిషన్ విచారణ జరిగిందని ఆరోపిస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. నివేదికలో కేసీఆర్, హరీష్ రావు పేర్లున్న నేపథ్యంలో దీనిని ఎలా తిప్పికొట్టాలన్న దానిపై మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కేసీఆర్ చర్చించినట్టుగా తెలుస్తోంది.
కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ ని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ భేటీకి ముందు నివేదికని లీక్ చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రులు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ సమావేశంలో కీలక అంశాలపై నేతలకి దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. కాళేశ్వరంతో లక్షల ఎకరాలకి సాగునీరిచ్చిన విషయాన్ని ప్రజలు రైతులు మర్చిపోరని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ నివేదికతో పార్టీకి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ని రాజకీయంగా ఎదుర్కోవాలని నేతలకి నిర్దేశించారు. కేసీఆర్ తో సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్, వేముల ప్రశాంత్, జగదీష్, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. కాళేశ్వరం నివేదికతో పాటు పార్టీకి చెందిన ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 5 గంటల నుంచి సమావేశం జరుగుతోంది. మరి ఈ సమావేశం ఏ విధంగా కొనసాగుతుంది? ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్? సో ఉదయం 12 గంటలకు స్టార్ట్ అయినటువంటి సమావేశం దాదాపు 5 కావస్తుంది. 5 గంటలుగా కూడా కంటిన్యూగా కొనసాగుతుంది. ఇంతకు మునిపే నిరంజన్ రెడ్డి సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం అంతా కొనసాగుతుంది. అయితే కాళేశ్వరం రిపోర్ట్ కాదు, ఇది కేవలం కాంగ్రెస్ రిపోర్ట్ అంటూ కేసీఆర్ మాజీ మంత్రులకు అంతా చెప్పినట్టుగానే తెలుస్తుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రిపోర్టుతో మనకు జరిగేటటువంటి నష్టం కూడా ఏం లేదు, ఇది అందరూ గ్రహించాలంటూ కేసీఆర్ మాజీ మంత్రులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని అంతా కూడా జనాల్లోకి తీసుకెళ్లాలి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించామో దానివల్ల ఎంత కుటుంబాలు బాగుపడ్డాయి, ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఒకవేళ అయితే గీతే అరెస్టులు అవుతుండొచ్చు, అరెస్టులు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు అంటూ చెప్తున్నారు. ఉద్యమాల నుంచి పుట్టినటువంటి పార్టీ ఎప్పుడు అరెస్టులకు నిర్బంధాలకు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా దిశానిర్దేశం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఉదయం నుంచి ఇదే మెయిన్ టాపిక్గా తీసుకొని సమావేశం అయితే కొనసాగుతుంది. ఏదైతే కేబినెట్ సమావేశం తర్వాత సీఎం ప్రెస్ మీట్ ఉంటుందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం ఏం మాట్లాడతారు, లేదంటే క్యాబినెట్లో ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు, ఈ నిర్ణయాలన్నీ తెలిసిన తర్వాత ఒక ఒపీనియన్కి ఇచ్చి అయితే ఇక్కడనా లేదంటే భవన్లోనా ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా విశేషాలు చెప్పడానికి అటు హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా సిద్ధమవుతున్నట్టుగానైతే సమాచారం అవుతుంది. సో పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సింది లేదంటూ కూడా కేసీఆర్ క్లియర్గా చెప్పినట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీసుకెళ్లాలి. మనమేంటో తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, ఎవరు ఎట్లాంటి వారు అనేది కూడా ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు దృష్టిలో పెట్టుకునే ఇట్లాంటి రిపోర్ట్లను బయటికి విడుదల చేయడం కానీ ఇట్లాంటి అభియోగాలు మనపైన వేస్తున్నారు తప్ప ఇందులో ఎట్లాంటి వాస్తవం లేదంటూ కూడా కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి నేతలకంతా కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అటు కన్నపల్లి పంప్ హౌస్ నుంచి ఇటు చివరిగా ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వరకు నేతలంతా కూడా వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా జనాల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ ఇష్యూ పైనే ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు దాని ఉపయోగాలను కూడా వెల్లడించాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి అందరూ సిద్ధంగా ఉండాలంటూ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివతేజ. కానీ కాళేశ్వరం కమిషన్ నివేదికతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే చేస్తోంది. అదే అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్. అందులో భాగంగానే ప్రాజెక్టు టూర్ చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బంది పెడుతోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. నీళ్లు ఉన్నప్పుడే కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుండి నీళ్లను ఎత్తిపోసి మరి మిడ్మానేరు, ఎల్ఎండి, కాకతీయ కెనాలు, అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మరి పూర్వపు నిజామాబాద్ జిల్లాలో కొత్త భాగము, కరీంనగర్ పూర్వపు జిల్లా, అదేవిధంగా వరంగల్, నల్గొండ వరకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్లక్ష్యం వల్ల ఇలా తెలంగాణలో మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగము వరి నాట్లు వేసుకోవడానికే భయపడుతున్నారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలంటూ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పంపులు ఆన్ చేయడానికి పంప్ హౌస్ లోకి దూసుకువెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఉద్దేశపూర్వకంగానే నివేదిక ఇచ్చిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ని కావాలని టార్గెట్ చేశారని మండిపడ్డారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని, దీనిపై స్పష్టత ఇస్తానని చెప్పారు. వారం రోజుల్లో పంపులు ఆన్ చేయకపోతే 1,00,000 మంది రైతులతో పంప్ హౌస్లను ముట్టడిస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.
వారం రోజులలో కనుక కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేసి నీళ్లు ఎత్తకపోతే, రిజర్వాయర్లు నింపకపోతే, చెరువులు నింపకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము. మొత్తం రైతాంగాన్ని కూడా పాల్గొనేటట్టు చేస్తాము. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ముందుకు సాగుతాము. ఎంతకైతే గంతాయని ఈ రోజు మాత్రం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని కన్నెపల్లి పంప్ హౌజ్లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సో ఏం జరగబోతుంది వివరించడానికి మా ప్రతినిధి పెద్దేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దేష్, కర్త కర్మ క్రియ కేసీఆర్ సింగిల్ మ్యాన్ గా డెసిషన్ తీసుకున్నారు, అందువల్లే ఇంత నష్టం అని చెప్పి కాంగ్రెస్ ఈ నివేదిక వచ్చిన తర్వాత, కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుతోంది. సో దానికి కౌంటర్ ఇవ్వడానికి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి బీఆర్ఎస్ నేతలు వెళ్లారనుకోవచ్చా? పోలీసులతో వాగ్వాదం తర్వాత వాళ్ళు డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు? గత ప్రభుత్వ హయాంలో ఇండియన్ ఇంజనీరింగ్ వండర్గా ప్రపంచానికి పరిచయమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కయ్యాలకు కేరాఫ్గా మారింది. గోదావరి జలాలు గోలగోల జలాలుగా మారిపోయాయి. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ఈ ప్రాజెక్టుకు అత్యంత కీలకమైనటువంటి బ్యారేజ్. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాలంటి మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్లు కుంగిన ఆ తదనంతరం విచారణ చేపట్టినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే కసరత్తు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే డిఫెన్స్ చేసే క్రమంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని వాంటెడ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను టార్గెట్ చేసి ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిటీ నివేదిక కూడా సమర్పించింది. అందులో భాగంగానే యాక్షన్ కూడా ఉండబోతుందనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ క్రమంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు మెయిన్ బోన్గా ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వాటర్ విడుదల చేయాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ఉన్నటువంటి ఆయకట్టు పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు అందని పరిస్థితి ఉంది. ఈసారి కరువు ఛాయలు కూడా ఇప్పటికి కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రావాల్సినటువంటి నీళ్లు రాకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారని చెప్పి ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కన్నెపల్లి పంప్ హౌజ్ను ముట్టడించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కన్నెపల్లి పంప్ హౌస్ అంతా నిరసన కార్యక్రమాలు చేపట్టి పంప్ హౌస్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేపట్టారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే వారం రోజులు డెడ్ లైన్ విధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖచ్చితంగా ఈ వారం రోజుల్లోపు కనుక ఇక్కడ నుండి వాటర్ లిఫ్ట్ చేసి ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ మీద ఆధారపడినటువంటి పరివాహక పంట పొలంలో అక్కడికి నీళ్లు కనుక లిఫ్ట్ చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం, ఖచ్చితంగా ఈ జలాలు అందే విధంగా చేపడతామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అయితే గత వారం రోజులు జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ అంటే కాళేశ్వరం సంబంధించిన నివేదిక వస్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ చేసే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. అందులో భాగంగానే వారం రోజుల క్రితం భూపాలపల్లికి వచ్చినటువంటి కేటీఆర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని చెప్పి కూడా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ విధంగా రోడ్డుకి నిరసన కార్యక్రమాలు చేపట్టడం కూడా కొంత ఉద్రిక్త వాతావరణాలకు దారితీస్తుంది. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసింది. గత నెల 7న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ సందర్భంలో అదే వేదికపై ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఈ కేసులో అనిల్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు గత నెల 26న విచారణకి హాజరు కావాలని సూచించారు. అయితే గత నెల 30న హాజరవుతానంటూ సమాచారం ఇచ్చారు అనిల్. 31న మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటన నేపథ్యంలో పోలీసులు విచారణ వాయిదా వేశారు. చివరికి ఇవాళ విచారణకి హాజరయ్యారు అనిల్ కుమార్ యాదవ్. విచారణ నేపథ్యంలో డీఎస్పీ ఆఫీస్ దగ్గరికి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేవలం తాను నవ్వినందుకు 6 గంటల పాటు విచారణ పేరుతో కూర్చోబెట్టి పోలీసులు 36 ప్రశ్నలు వేశారన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఇదంతా కూటమి ప్రభుత్వం సునకానందం అంటూ విమర్శించారు ఆయన. నవ్వినా తప్పే, చప్పలు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో. ఇంకా మేము నవ్వకూడదు, మీటింగ్లకు వెళ్తే బ్యాండేజ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అనిస్తే అవి కూడా నడుచుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిపోయారు, ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు.
ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ఏ విధంగా జరిగింది, అలాగే 36 ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలో A1గా ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటే A2గా అనిల్ కుమార్ పేరును చేర్చారు. ఇవాళ విచారణకు హాజరయ్యారు. అంటే ఇప్పటికే విచారణకు హాజరు కావాలని కొన్ని సందర్భాల్లో పోలీసులు చెప్పినప్పటికీ ఒకసారి విచారణకు వస్తానని అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. జగన్ పర్యటన కారణంగా ఒకసారి వాయిదా పడింది. అయితే ఇవాళ విచారణ ఉదయం 10 గంటలకు వచ్చారు. 10 గంటల 15 నిమిషాలకు 4 గంటలకు బయటకు వచ్చారు. అంటే దాదాపు 6 గంటల పాటు 5 గంటల కంటే ఎక్కువగా విచారణ అనేది జరిగింది. విచారణలో 36 ప్రశ్నలు వేసినట్టు చెప్పారు. అనుచిత ఏవైతే ప్రసన్న కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అందులో PhD అనేటువంటి పదాన్ని వాడారు. PhD అంటే ఏంటి, సో దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉందన్నటువంటి విషయాలు కూడా అడిగారు. సో నాకు తెలిసినటువంటి సమాచారం అంతా చెప్పాను. అసలు ఆయన మాట్లాడిన ఉద్దేశం ఏంటో కూడా నాకు తెలియదు, కేవలం ఆ వేదికపై ఉన్నానని మాత్రమే చెప్పారు. అయితే ఈ కేసు తర్వాత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో ఆ కేసులో కూడా అనిల్ కుమార్ యాదవ్ పేరు చేర్చేటువంటి అవకాశం ఉంది. వైసీపీ నేత బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు కాకానితో పాటు అనిల్ కుమార్ యాదవ్ కూడా మైనింగ్ చేశారన్నటువంటి వాంగ్మూలంలో ఉన్నటువంటి విషయం కారణంగా అనిల్ కుమార్ యాదవ్ను కూడా అరెస్టు చేస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవాళ విచారణకు హాజరైనటువంటి అనిల్ 3 గంటల కంటే ఎక్కువగా విచారణ జరుగుతుండడం, గతంలో A1గా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ని కేవలం 3 గంటల పాటు మాత్రమే విచారించడం, అంతకంటే ఎక్కువసేపు విచారణ పేరుతో అక్కడే ఉంచడం అనేది వైసీపీ శ్రేణుల్లో కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో అక్రమ మైనింగ్ కేసులో ఇవాళే అరెస్టు చేస్తారంటూ కూడా ఊహాగానాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో 4 గంటలకు ఆయన విచారణ పూర్తయి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ సో తనపై కావాలనే కేసులు పెట్టారు. ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు తెలిపినందుకు, ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేసినటువంటి సందర్భంలో ఆయనకు మద్దతు పలికినందుకే తనపై కేసు పెట్టారు. సో ఇది కావాలనే జరిగినటువంటి కేసు అయినా కూడా పర్వాలేదు, సో రాబోయేటువంటి రోజుల్లో వీటన్నిటికీ కూడా సమాధానం చెప్తా ఉన్నటువంటి విషయాన్ని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. రైట్, థ్యాంక్ యూ. ఇక సినీ కార్మికుల నిరసనతో ఈ రోజు టాలీవుడ్ లో షూటింగ్స్ అన్ని కూడా బంద్ అయిపోయాయి. ఒప్పందం ప్రకారం వేతనాలు పెంచాలని వర్కర్స్ ఫెడరేషన్ నోటీస్ జారీ చేసింది. 3 ఏళ్లకోసారి 30% పెంచాలని గతంలోనే దిల్ రాజు సమక్షంలో నిర్ణయం జరిగింది అని చెప్తున్నారు వర్కర్స్ ఫెడరేషన్. పెరిగిన సినిమా బడ్జెట్లతో వేతనాలు పెంచడానికి ఇష్టపడట్లేదు నిర్మాతలు. కొంతమంది సినీ కార్మికులవి సాఫ్ట్వేర్ శాలరీలంటూ ఒక ప్రొడ్యూసర్ కమెంట్స్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. 30% కుదరదు అంటున్న నిర్మాతలు 5% పెంచడానికి మాత్రం ప్రస్తుతానికి సుముఖత వ్యక్తం చేశారు. ఇరు పక్షాలు బాగుండాలి, సామరస్యపూర్వక చర్చలు కోరుకుంటున్నాయి 24 క్రాఫ్ట్స్. సినీ వర్కర్స్ కి నెలలో కొన్ని రోజులు మాత్రమే ఉపాధి దొరుకుతుందంటోంది ఫెడరేషన్. ఇక వేతనాల పంచాయతీపై లేబర్ కమిషనర్ ఆఫీస్ కి ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ సభ్యులు వెళ్లారు. వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ పై ఫిలిం ఛాంబర్ లో భేటీ అయ్యారు నిర్మాతలు. సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, మైత్రి రవితో పాటు పలువురు నిర్మాతలు కూడా హాజరయ్యారు. ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ పే చేస్తున్నామన్న అభిప్రాయంతో ఉన్నారు ప్రొడ్యూసర్స్. కొంతమంది వర్కర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ పారితోషికం పొందుతున్నారని అంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇస్తున్న వేజ్ వి గివ్ వెరీ హై వేజెస్. అంటే జనరల్గా మీరు అనలైజ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనో ఒక హై వేజ్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ వేజెస్ ఉన్న ప్లేస్లో బ్యాడ్ ఎకానమీ, బ్యాడ్ ఫేజ్ ఉన్నప్పుడు పెంచడం కుదరదు అన్నది డిస్కషన్. మనం ఫ్రీ సొసైటీ, ఫ్రీ కంట్రీలో ఉన్నామండి. ఎవరైనా బంద్ చేయొచ్చు, ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. 30% వేతనాల పెంపు తమకు భారం అంటున్నారు నిర్మాతలు. కానీ 2022లో దిల్ రాజు సమక్షంలోనే ఈ ఒప్పందం కుదిరింది అంటున్నారు సినీ కార్మికులు. జూన్లోనే గడువు ముగిసిపోయిందని, ఇప్పటికీ 4 సార్లు రేఖలు రాసినా కూడా ఎలాంటి స్పందన లేదు అంటున్నారు ఫిలిం ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్ అనిల్. ప్రొడ్యూసర్స్, వర్కర్స్ 2 పక్షాలు బాగుండేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. 24 క్రాఫ్ట్స్ లో కనీసం ఒక 13 క్రాఫ్ట్స్ వేతనాలైనా కూడా 30% పెంచితే బాగుంటుంది అంటున్నారు అనిల్. మాకు 2022లో దిల్ రాజు గారి సమక్షంలో అప్పుడు దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న గారు, సి కళ్యాణ్ గారు, అప్పుడున్న సభ్యులందరి సమక్షంలో మాకు వేతనాలు పెరగడం జరిగింది. ఎవ్రీ 3 ఇయర్స్కి మా వేతనాలు పెరగాలి. మా అగ్రిమెంట్ కూడా వచ్చి 2022 to 25 జూన్, అలా జూన్ వేతనాలు పెరగాలి కాబట్టి మేము మార్చి నుంచే వాళ్ళని అప్డేట్ చేస్తూ ఉన్నాము. కానీ వారు సంప్రదింపులు జరపకుండా జూన్ నెలాఖరులో ఒక మీటింగ్ పెట్టి ఒక నెల టైం ఇవ్వండి, మేము జూలై 31 లోపు మేము ఫైనల్ చేస్తాము, మీరు అడిగిన విధంగా పెంచడానికి ప్రయత్నం చేస్తాము అని వారు చెప్పడం జరిగింది. కానీ ఇరువురు పక్షాలు పిలిచి మాట్లాడుకొని అది కాదు ఇది అని ఒక సయోధ్యగా మాట్లాడే విధానం కూడా
అక్కడ లేదని మేము భావిస్తున్నాం. మాకు ఇందాక కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా సినిమా వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉన్నాయని చెప్పారు. అటువంటిది ఏమన్నా ఉంటే మా ముందు పెట్టమనంటే మేము సరి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మేము ఎక్కువగా పోరాడేది డాన్సర్స్, ఫైటర్స్, ఈ 2000 రూపాయల కింద ఉన్న మహిళా వర్కర్స్, ప్రొడక్షన్ డ్రైవర్స్, లైట్ మెన్స్, టెక్నీషియన్స్, ఇటువంటి వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం. కానీ అలా మాట్లాడట్లేదు. అక్కడ మేము 5% ఇస్తాం, చేస్తే చేయండి, లేకపోతే అది కరెక్ట్ కాదని మా భావన. ఎందుకంటే కార్మికుల పక్షాన్ని కూడా ఆలోచన చేయాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, ఇటు వర్కర్ బాగుండాలి. ఇటు ఇరు పక్షాలకి విభేదాలుగా పోకుండా మంచి కూర్చొని మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది నా భావన. రైట్, మా ప్రతినిధి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, అటు నిర్మాతల మండలి, ఇటు సినీ కార్మికుల మండలి ఇద్దరూ కూడా వెనక్కి తగ్గట్లేదు. వాళ్ళు 30% పెంచమంటుంటే వీళ్ళు 5% పెంచమంటున్నారు. ఇది ఎక్కడి వరకు పోతుంది? ఇప్పటికే 24 గంటలు అయిపోయింది సినిమా షూటింగ్స్ బంద్ అయ్యి. ఇంకా ఎంతసేపు, ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఎవరు కాంప్రమైజ్కి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో చాలా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. షూటింగ్లు వాయిదా పడటము, షూటింగ్ల కోసం వచ్చిన కార్మికులు వాళ్ళకి ఇబ్బందులు కలగటము, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది ఆర్టిస్టులకు కూడా ఇబ్బంది కలగటము, ఇలాంటి అన్ని వాతావరణంలో కొంతమంది ట్రేడ్ యూనియన్ నాయకులని కార్మికులు మా వేతనాలు పెంచేలా మీరు చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు వాళ్ళని వారిస్తున్న నేపథ్యంలో ఇటు ఫిలిం ఛాంబర్లో ఫిలిం ప్రొడ్యూసర్స్ అందరూ సమావేశమై ఇప్పటికే మనము ఇతర రాష్ట్రాలు అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ వీటన్నిటికన్నా మనం చాలా ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నాము. దీనివల్ల మనకి ఇప్పుడు వేతనాలు పెంచితే మనకి ఇంకా ఎక్కువ భారంగా అవుతుంది. ఇది ఇప్పటికే మనం లేబర్ కమిషనర్కి ఈ విషయాన్ని తెలియజేశాం కాబట్టి ఆ లేబర్ కమిషనర్ చెప్పే అంశాలని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఆ 24 క్రాఫ్ట్స్ని కూడా వాళ్ళతోటి ఒప్పించేలా చర్యలు తీసుకోవాలనే విధంగా ఇటు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే 24 క్రాఫ్ట్స్ వాళ్ళు మాత్రం మేము ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చాము, ఆ నోటీసుల్లో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము ఈరోజు సమ్మెకు కాల్ చేశాము అని అంటున్నారు. అయితే ఏకపక్షంగా లేబర్ కమిషనర్ దగ్గర ఈ అంశం పెండింగ్లో ఉండగా వీళ్ళు ఇలా బంద్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం పట్ల నిర్మాతలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు అన్స్కిల్డ్, స్కిల్డ్ వాళ్ళకి ఒకే రేషియోలో వేతనాలు పెంచే దిశగా చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఎవరు ముందుకు రావడం లేదు. ఇంకొకటి, ఈ స్కిల్డ్ టాలెంట్ ఉన్న వాళ్ళని మనము ఫిలిం ఛాంబర్ తరఫున కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మనకి ఏ విధంగా వాళ్ళు వర్క్ చేయడానికి అనుగుణంగా ఉంటారో అలాంటి కొంతమందిని సమీకరించే పనిలో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ఉన్నారు. ఈ అంశం ఇప్పటికే లేబర్ కమిషనర్కి చేరింది. ఇది మరి ఇంకా ఎన్ని రోజులు ఈ అంశంపై ఇరు వర్గాలు చర్యలు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. ఇది వాటి 585.